నిన్నగాక మొన్న అమెరికాలో దేవుని యొక్క సువార్తను బోధిస్తున్నందుకు ప్రియులారా ఒక బోధకుడిని నెట్ట నిలువుగా కాల్చి చంపారు. దేనికోసం? యేసుప్రభు యొక్క ప్రేమను బోధిస్తున్నందుకు. ఇవి జరుగుతాయి. ఎక్కడెక్కో వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రియులారా. మన కుటుంబాలలోనే, మన సంఘాలలోనే దేవునికి లోబడి జీవిస్తున్నప్పుడు నీవు అవమానాల పాలవుతావు. అవును, జరగటం లేదా? కాస్తంత దేవునికి లోబడి, దేవుని యొక్క వాక్యానికి లోబడి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అని ఆశతో మనం జీవిస్తున్నామనుకో, అబ్బో వచ్చిందిరా భక్తురాలు, అయ్యో వచ్చిందిరా నీతిమంతురాలని ఎగతాళి చేయటం లేదా? అవహేళనలు, అవరోధనలు మన కుటుంబాలలోనే, మన సంఘాలలోనే ప్రియులారా విశాలమైన మార్గంలో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇరుకైన మార్గంలో వెళ్ళే వాళ్ళు కొలది మంది మాత్రమే. ఆత్మ పరిశీలన చేసుకో. నీవు నీతిమంతమైన జీవితాన్ని జీవిస్తూ, పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ, ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ ఈ ఇరుకైన మార్గం గుండా వెళ్ళటానికి ప్రయత్నం వచ్చాయి. విశాలమైన మార్గంలో ప్రియులారా తాగి తందనాలాడి పబ్బులతోటి జీవిస్తూ లోకానుసార జీవితాన్ని జీవించేటువంటి వారు చాలామంది ఉన్నారు. ఈ క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు ప్రియులారా. ప్రభువే చెప్పాడు స్వయముగా, విశాలమైన మార్గాన్ని అనేకులు ఎన్నుకుంటారు. నీవు ఏ విధముగా ఉన్నావు? నీ బ్రతుకు ఏ విధముగా ఉంది?